రాజీనామా చేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సారథ్యంలో అవామీ లీగ్ పార్టీ పునరుజ్జీవం సాధ్యమేనా? పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే హసీనా తిరిగి రావాలా? అయితే హసీనా దేశం వదిలి వెళ్ళిపోవటం, కొన్నేళ్లుగా తర్వాత తిరిగి రావటం అలవాటేనా? క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు విస్మరించడం, కేవలం ఇంటెలిజెన్స్ నివేదికలపైనే ఆధారపడటం వల్లే హసీనాకు ముప్పుగా మారిందా? వచ్చే ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేస్తుందా? ఇలాంటి విశ్లేషణలు, ప్రశ్నలు ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? గత ఏడాది వరకు బంగ్లాదేశ్లో అధికారంలో ఉండి పరిస్థితుల కారణంగా పదవులు పోగొట్టుకున్న కొంతమంది అవామీ లీగ్ నేతలు జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. కానీ కొంతమంది అవామీ లీగ్ నేతలు మాత్రం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన తప్పులకు లెక్కలు వేసుకుంటున్నారు. 2024 జూలై 16న రంగాపూర్లో ప్రధాని హసీనాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న అబు సయీద్ అనే విద్యార్థి నేతని పోలీసులు కాల్చి చంపారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పాయి. అప్పటిదాకా అవామీ లీగ్ నేతలు మాత్రం తమ నేత హసీనా పరిస్థితులను చక్కదిద్దుతారని ధీమాగా ఉన్నారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా ఆ తర్వాత 3 వారాల్లోపే హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనల్లో 834 మంది పౌరులు, నేతలు, పోలీసుల దాడులు, కాల్పులు ప్రాణాలు కోల్పోయారు. జూలై 1న ప్రారంభమైన నిరసనలు ఆగస్టు 5న ముగిశాయి. 20,000 మందికి పైగా పిల్లలు, మహిళలు ఈ నిరసన ప్రదర్శనలో గాయపడ్డారు. 16 సంవత్సరాల హసీనా పాలనని ఈ నిరసనలు కుప్పకూల్చాయి. ప్రధాని హసీనా పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు. ఇదంతా జరిగి 5 నెలలు గడిచాయి. దేశం పుట్టడానికంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్న హసీనాకి సంబంధించి అవామీ లీగ్ పార్టీ ఇప్పుడు కోలుకోలేకపోయింది. పార్టీలో కీలక నేతలు, మధ్యస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఎక్కడ తప్పు జరిగిందో అన్న అంశంపై ఆత్మ పరిశీలన జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డెబ్బై 5 సంవత్సరాల అవామీ లీగ్ సంక్షోభాన్ని అధిగమించగలిగితేనే పార్టీ భవిష్యత్తు ఏంటిదనేది తేలిపోతుంది. అయితే ఈ అల్లలకి సంబంధించి బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు అవామీ లీగ్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మేము అంతర్జాతీయ కుట్రకి బలయ్యాం, త్వరలో విషయం నిరూపితమవుతుందని అవామీ లీగ్ జాయింట్ సెక్రటరీ ఏఎఫ్ఎం బహుద్దీన్ నసీం అల్ జజీరా వార్తా సంస్థకి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా పలువురు అవామీ లీగ్ భయంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అవామీ లీగ్ నేతలకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. 2024 ఆగస్టు 5వ తేదీన ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ హసీనా ఇద్దరూ గానా భవన్ కార్యాలయాన్ని వీడి హెలికాప్టర్లో పరారయ్యారు. హసీనా చర్యతో తాము మోసపోయామని పలువురు సొంత పార్టీ అవామీ లీగ్ నేతలు భావించారు. 2024 అక్టోబర్ 23న నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. వెంటనే అవామీ లీగ్కి చెందిన బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్పై నిషేధం విధించింది. పలువురు నేతలు తమ గుర్తింపును దాచిపెట్టుకుని తాము నివసించే చోటు నుంచి ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిపోయారు. 2014 తర్వాత కేవలం భజన పరులకి మాత్రమే అవామీ లీగ్లో పెద్దపీట వేశారని, దీంతో పార్టీకి అంకితమైన కార్యకర్తలకి అన్యాయం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాల కంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పైనే ఆధారపడి హసీనా ప్రభుత్వాన్ని నడిపారన్న విమర్శలు పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి పార్టీ సంస్థాగతంగా అస్తవ్యస్తమవుతూ వచ్చిందని కార్యకర్తలు అంటున్నారు. కింది స్థాయి నాయకత్వంలో ఎలాంటి మార్పులు లేకుండా అవే పాత కమిటీతో ఏళ్ల తరబడి నెట్టుకుంటూ వచ్చారు. 2024 జూలైలో విద్యార్థులపై తీవ్ర చర్యలు తీసుకున్నందుకు గాను ఇప్పటి వరకు అవామీ లీగ్ కనీసం క్షమాపణలు చెప్పలేదు, ఓ ప్రకటన కూడా చేయలేదు. అవామీ లీగ్ ఈ ఉద్యమాన్ని పదే పదే తోసి పుచ్చుతూ వచ్చింది. పైగా దీనికి ఓ ఉగ్రవాద చర్యగానే చిత్రీకరించింది. పాకిస్తానీ సిద్ధాంతానికి అనుగుణంగా సైన్యం కూడా విద్యార్థుల ఉద్యమాన్ని ఎగదోసిందని అవామీ లీగ్ ఆరోపించింది.
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించిన బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ కూడా ఈ విద్యార్థుల ఉద్యమాన్ని యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ గా చిత్రీకరించిందని అవామీ లీగ్ ఆరోపిస్తోంది. యుద్ధ నేరాలకు కాను హసీనా ప్రభుత్వం హయాంలో జమాత్ నాయకులు బంగ్లా నేషనల్ పార్టీకి చెందిన నేతలకు శిక్ష విధించారు. వీరిలో కొందరు నేతలు అదృశ్యమయ్యారు. జైలు ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో పాలనలో తమ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని అవామీ లీగ్ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. ఇలా జరిగిన ప్రతి తప్పుని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గా చిత్రీకరించారని కార్యకర్తలు దుయ్యబడుతున్నారు. కానీ ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం హసీనా పాలనకి వ్యతిరేకంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు సైన్యం కలిసి చేసిన జైంట్ ఆపరేషన్ అని చెబుతున్నారు. మరికొందరు దీనితో విభేదించారు. అయితే ప్రవాసంలో ఉండడం, తిరిగి రావడం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకి కొత్తేమీ కాదు. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన కుటుంబ సభ్యులని 1975 ఆగస్టు 15న చంపేశారు. ఆ సమయంలో కూడా హసీనా అనేక సంవత్సరాలు ఇండియాలోనే తలదాచుకున్నారు. 1981లో బంగ్లాదేశ్లో తిరిగొచ్చిన షేక్ హసీనా 21 సంవత్సరాల పాటు కష్టపడి పార్టీని పునర్నిర్మించి అధికారంలోకి వచ్చారు. కానీ ఈసారి పరిస్థితులు అంతా భిన్నంగా ఉన్నాయి. సైన్యం మద్దతుతో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో హసీనా ఇమేజ్ కి బాగా డ్యామేజ్ జరిగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హసీనా లేకుండా పార్టీని పునర్నిర్మించడం, పునర్జీవం చేయడం చాలా కష్టమని కార్యకర్తలు నమ్ముతున్నారు. మరోపక్క యూనుస్ ప్రభుత్వ మద్దతుదారులు 2026లో వచ్చే ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేయకుండా అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారు. అవామీ లీగ్ అకృత్యాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పాల్గొంటేనే పార్టీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని అవామీ లీగ్ నేతలు అంటున్నారు. అది కూడా హసీనా సారథ్యంలో మాత్రమే అవామీ లీగ్ మళ్లీ పుంజుకుంటుందన్నది ఆ పార్టీ నేతలు ముక్త కంఠంతో చెబుతున్న మాట.